Next question. A borrowed a loan from B at 8% simple interest. సో ఒక పర్సన్ వచ్చేసి వేరే పర్సన్ దగ్గర నుంచి కొంత అమౌంట్ లోన్ తీసుకొచ్చాడు. సో దాంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. టైం పీరియడ్ వచ్చేసి 2 years అండ్ రీపేడ్ ద లోన్ విత్ ఇంట్రెస్ట్ టోటలింగ్ 1,91,864. అంటే టోటల్ అమౌంట్ పే చేసిండు, యాక్చువల్ అమౌంట్ పే చేసిండు. ఎంత అది? 1,91,864. ద అమౌంట్ ఆఫ్ లోన్ టేకెన్ బై ఏ. అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో దీన్ని మనం నార్మల్గా ఫార్ములా మెథడ్లో చేయొచ్చు, లేదంటే ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ అమౌంట్లో పే చేయొచ్చు. ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే ఎలా అవుతుంది అంటే ఇది ఇక్కడ ఏముంది, మనకి టోటల్ అమౌంట్ ఉంది ఇక్కడ మనకి. అంటే టోటల్ అమౌంట్ ఎంత? అది ఏ ఈక్వల్ టు ది టోటల్ అమౌంట్ వచ్చేసి 1,91,864 ఉంది. 1,91,864 ఉంది. దీనికి ఈక్వివాలెంట్గా ఉండేటువంటి పర్సంటేజ్ వచ్చేసి 100% ప్లస్ టీఆర్ పర్సెంట్ అవుతుంది. టీఆర్ పర్సెంట్ అంటే ఇది ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత ఉంది అంటే టీ అంటే 2 years, ఆర్ అంటే 8%. అంటే ఇది ఏమవుతుంది, ఇది 16% అవుతుంది. అంటే దీని ప్రకారం టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ 100% ఆల్రెడీ ఉంది, ఇక్కడ 16%. అంటే 116%. ఇక్కడ 116% అనేది 1,91,864కి ఈక్వాలెంట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటుంది, ద అమౌంట్ ఆఫ్ లోన్ టేకెన్ బై ఏ తీసుకున్నటువంటి అమౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయంటారు. అంటే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటారు. ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఆల్వేస్ 100%. దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. దాన్ని నేను పి అని తీసుకుంటా. సో అప్పుడు ఏం రాసిన క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. పి ఈక్వల్ టు ది 100 into 1,91,864, 100 into 1,91,864 డివైడ్ విత్ 116. సో ఇక్కడ నేను దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఈ 2 ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2తో ట్రై చేసుకోవచ్చు, లేదంటే 4తో కూడా ట్రై చేసుకోవచ్చు. 116 అంటే 4తో డివైడ్ అవుతుంది. సో 4 2s 8. ఇక్కడ 11 ఉంది. 4 2s 8 అంటే 336 అంటే 4 9s 36 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది చూద్దాం. 4 4s 16, 31 ఉంది. 4 4s 16. నెక్స్ట్ 4 7s 28. నెక్స్ట్ 4 9s 36. నెక్స్ట్ 6 6. సో ఇక్కడ మనకు రిమైనింగ్ ఏముంది, 100 into 47,966 డివైడ్ విత్ 29. సో 29 క్యాన్సిల్ చేద్దాం నెక్స్ట్. సో ఫైనల్గా అయితే మనకి ఈ రెండింటి క్యాన్సిలేషన్లో మనకి ఇది 1654 వస్తుంది. 1654. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ ఏమున్నాయి, న్యూమరేటర్లో వచ్చేసి 100 into 1654 ఇది డినామినేటర్లో 1 ఉంది. సో డినామినేటర్ 1గా డినామినేటర్ రాయాల్సిన అవసరం లేదు. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 1654. నెక్స్ట్ ఇంకా 2 zeros ఉన్నాయి. అంటే ఫైనల్గా ఏమవుతుంది, ఇది 1,65,400 అవుతుంది. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 1,65,400.